సో మన థర్డ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్. సో మనం ఏం చేయాలి, ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటే, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్. సో మన దగ్గరకు ఒక ఎంప్లాయర్ వస్తారు. ఎంప్లాయర్ అంటే ఎవరు? సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు, సో జాబ్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ ఎంప్లాయర్కి ఏం కావాలి, వాళ్ళ జాబ్కి తగ్గట్టు ఒక క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్కి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, పర్సనల్గా ఎంత ఎఫెక్టివ్నెస్గా ఉన్నారు అనేది అతను తెలుసుకోవాలనుకుంటున్నారు. సో తెలుసుకొని దానికి ఆ జాబ్కి ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్ అవుతారో వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఆ ఎంప్లాయర్కి మనం చెప్పాలి, మీ ఆ క్యాండిడేట్కి మేము ఈ టెస్ట్లు చేస్తాము, సో దానివల్ల ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఇంత ఎఫెక్టివ్ ఉన్నారు అని తెలుస్తుంది. సో అందుకని వాళ్ళు ఆ జాబ్కి సూటబుల్ క్యాండిడేట్ ఎవరైతారో తెలుసుకోండి అని చెప్పి మనం చెప్తాము. సో అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకిచ్చిన ప్రాబ్లం ఏంటి రికార్డులో? సో అన్ ఆర్గనైజేషన్ అడ్వర్టైజెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విత్ గుడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హై పర్సనల్ ఎఫెక్టివ్నెస్. So that is having ability to make positive and energetic impact on the others by conveying ideas and information clearly and persuasively. So able to share his feelings, experiences, everything. సో అలా మనం క్యాండిడేట్ని ఎలా ఉన్నారనేది మనం చెప్పాలి. సో దీంట్లో ఎన్ని స్కేల్స్ ఉంటాయి? 2 స్కేల్స్ ఉంటాయి. సో ఇందులో ఏం చేస్తున్నారు, ఎంప్లాయర్ ఈజ్ సీకింగ్ ఏ సూటబుల్ క్యాండిడేట్ to the post of executive officer who can display his confidence level, good at self disclosure, open to feedback from others and also possesses perceptiveness. సో ఒక క్యాండిడేట్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంది, పర్సనల్ ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందనేది మనం టెస్ట్ చేయాలి. సో మనం ఎవరికి టెస్ట్ చేస్తున్నామంటే, మనం మన సబ్జెక్ట్ని తీసుకొచ్చుకుంటాము. సబ్జెక్ట్కి మనం ఈ టెస్ట్ని ఆప్టిమైజ్ చేస్తాం, సబ్జెక్ట్కి ఇస్తాం ఈ టెస్ట్. సో ఈ టెస్ట్లో 2 స్కేల్స్ ఉంటాయి. అంటే మన సెకండ్ ఇయర్లో ప్రతి ఎక్స్పెరిమెంట్లో మనకున్న టోటల్ 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అందులో 8 మెయిన్ ఎక్స్పెరిమెంట్స్. 8 ఎక్స్పెరిమెంట్స్లో ఒక్కొక్క దాంట్లో 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద ఎక్స్పెరిమెంట్, ఒకటి చిన్న ఎక్స్పెరిమెంట్, లేదా 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. 2 స్కేల్స్ ఉంటాయి. సో మనకి ఎక్స్పెరిమెంట్ వస్తే, అంటే ఎస్సీ ఇన్వెంటరీ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ అండ్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అనే ఎక్స్పెరిమెంట్ వస్తే మనం 2 స్కేల్స్ ఇవ్వమని అడగాలి. 2 స్కేల్స్ ఇవ్వాలి, 2 క్వశ్చనరీస్, 2 ఆన్సర్ షీట్స్ ఇస్తే మనం ఒకదాని తర్వాత ఒకటి మనం కండక్ట్ చేయాలి ఎక్స్పెరిమెంట్. టోటల్ ఎక్స్పెరిమెంట్ అంటే 2 ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత అయిపోతుంది. సో 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి ఏంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ, అండ్ ఇంకొకటి పర్సనల్ ఎఫెక్టివ్నెస్ స్కేల్. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంది, ఫస్ట్ మనం తీసుకొని మంచిగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని కంఫర్ట్ చేసి, సో ఇవన్నీ మనల్ని అడుగుతారు ఎగ్జామ్లో. మనల్ని కూర్చోబెట్టి మనకి ఏ ఎక్స్పెరిమెంట్ వస్తే ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన మనం అన్నీ ఎగ్జామినర్ మనల్ని ఎగ్జామిన్ చేస్తారు కదా, మనం ఎట్లా వాళ్ళని కూర్చోబెట్టాము, ఎట్లా వాళ్ళకి చెప్పాము, ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇచ్చాము, ఇవన్నీ వాళ్ళు ఎగ్జామినర్ చూస్తారు. దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ తర్వాత మనం వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత కంఫర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఈ క్వశ్చనరీ ఇవ్వాలి, ఆన్సర్ షీట్, క్వశ్చనరీ ఇవ్వాలి. స్కేల్ ఇవ్వద్దు, స్కేల్ మన దగ్గర ఉంటుంది. స్కేల్ అంటే మళ్ళీ ఏదో స్కేల్ అనుకోవద్దు. స్కేల్ అంటే జస్ట్ ఒక పేపర్ మీద మనకి దీనికి సంబంధించిన మార్క్స్ ఎలా వేసుకోవాలనేది ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ తప్ప మనం వాళ్ళకి ఏం చెప్పకూడదు, వాళ్ళకి ఏమీ అవసరం లేదు, ఏం చెప్పొద్దు. సో ఇందులో ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీలో ఎన్ని ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, 100 ఐటమ్స్. మనం క్వశ్చన్స్ అంటున్నాం కానీ ఐటమ్స్ అనాలి. సో ఈ 100 ఐటమ్స్కి వాళ్ళు ఏమని టిక్ చేస్తారు, ట్రూ అయితే ట్రూ అని టిక్ చేస్తారు, ఫాల్స్ అయితే ఫాల్స్ అని టిక్ చేస్తారు. సో ఈ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. సో అంత అయిపోయిన తర్వాత 100 క్వశ్చన్స్కి టిక్ చేసిన తర్వాత సో లైక్ ఇట్లా ఉంటుంది. సో ఎస్సీ ఇన్వెంటరీ. సో ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ అని టిక్ చేస్తారు. టిక్ చేసిన తర్వాత మనం ట్రూకి 1 మార్క్ ఇవ్వాలి, ఫాల్స్కి 0 మార్క్. సో ట్రూకి 1 మార్క్, ఫాల్స్కి 0 మార్క్, ఇట్లా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ట్రూలు అయితే ఎన్నైతే ఉంటాయో అవన్నీ కౌంట్ చేసి స్కోర్ వేసుకోవాలి. 31 చూడండి. సో ఫర్ ట్రూ 1 మార్క్,
ఫర్ ఫాల్స్ 0 మార్క్. సో ఎంతైతే 1 మార్క్ అంటే ఒక్కొక్కరు 30 ఉండొచ్చు, ఒక్కొక్కరికి 40 ఉండొచ్చు. 100లో ఎన్ని క్వశ్చన్స్కి ట్రూ అయితే అన్ని మార్క్స్, అన్ని 1 మార్క్స్ అంటే అన్ని 40 ఇస్తే 40 మార్క్స్ ఇక్కడ. సో ఇది రా స్కోర్. సో రా స్కోర్ తీసుకున్న తర్వాత పర్సంటైల్ స్కోర్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి? స్కేల్ నుంచి తీసుకోవాలి. అందులోంచి మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ రాసుకోవాలి. సో పర్సంటైల్ ఎంత ఉంటే అంత, లో ఉంటే లో కాన్ఫిడెన్స్ ఉందా, హై ఉంటే హై కాన్ఫిడెన్స్ ఉందా, అట్లా మార్క్స్ని బట్టి ఇక్కడ వచ్చే మార్క్ని బట్టి పర్సంటైల్ తెలుస్తుంది. పర్సంటైల్ నుంచి ఇంటర్ప్రిటేషన్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్గా రాసుకోవాలి. ఫైనల్ రిజల్ట్ ఏంది వాళ్ళకి? సో లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందా, హై కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందా అనేది రిజల్ట్లో రాసుకోవాలి. నెక్స్ట్ స్కేల్ వచ్చేసి పర్సనల్ ఎఫెక్టివ్నెస్. సో దీంట్లో మొత్తం 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్లో 0, 1, 2, 3, 4 అనే మార్క్స్ స్కోరింగ్ ఇవ్వాలి. 0 అయితే 0, 1 అయితే 1, 2 అయితే 2. అంటే మనం ఏ లెవెల్లో వాళ్ళకి ఏమనిపిస్తే అది ఇస్తారు. వాళ్ళకి ఒక క్వశ్చన్కి ఏమనిపించట్లేదు, 0 మార్క్ ఇవ్వాలనిపిస్తే 0 ఇస్తారు, 1 ఇవ్వాలనిపిస్తే 1, 2 ఇవ్వాలనిపిస్తే 2 అట్లా. సో దాంట్లో ఒరిజినల్ రెస్పాన్సెస్ ఏంది, రివైజ్డ్ రెస్పాన్సెస్ ఏంది అనేది స్కేల్లో ఉంటుంది. దాన్ని బట్టి మనం కౌంట్ చేసుకోవాలి. సో నేను చూపిస్తాను. సో ఇది రైట్ 4 అయితే ఏం రాయాలి? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. సో ఆ కేసులో కానీ ఒక క్వశ్చన్లో మనం 4 మార్క్ ఇవ్వాలంటే 4 మార్క్స్ సబ్జెక్ట్ కనుక ఇచ్చారంటే అది మొత్తం అతని కేసులో ట్రూ అనిపిస్తే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ట్రూ అనిపిస్తే 4 ఇస్తారు. సో ఫెయిర్లీ ట్రూ ఫర్ యూ. సో దట్ క్వైట్ ఈజ్ బిహేవ్ ఆర్ ఫీల్ దిస్ వే అంటే 3. 2 అయితే ఇఫ్ ఇట్ ఈస్ సమ్వాట్ ట్రూ. 1 అయితే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ యూ, ఇట్లా 0 ఇట్లా ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యూ. సో ఇట్లా వస్తాయి. దీన్ని బట్టి ఈ క్వశ్చన్స్కి 15 క్వశ్చన్స్కి వాళ్ళు ఇట్లా స్కోర్ ఇస్తారు. 4, 4, 2, 2 వాళ్ళ స్కోర్, అది సబ్జెక్ట్ యొక్క స్కోర్. ఈ స్కోర్ అంతా మనం తీసుకొని దీంట్లో సో రెస్పాన్స్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి రెస్పాన్స్ ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు. ఇక్కడ 0 కాదు, ఫస్ట్ క్వశ్చన్కి ఏమి ఇచ్చారు? ఇక్కడ 4 ఇచ్చారు. 4 అంటే ఇది ఒరిజినల్ రెస్పాన్స్. మన రెస్పాన్స్ రివైజ్డ్ రెస్పాన్స్ ఏంటి? రివైజ్డ్ రెస్పాన్స్ 4, ఒరిజినల్ రెస్పాన్స్ ఏంటి? 0 అంటే మనం ఇక్కడ 4 ఇస్తే ఇక్కడ 0 వస్తుంది. సో ఇది చూసుకొని మనం కౌంట్ చేసుకొని టోటల్ వేసుకోవాలి. సో ఇది 3 డైమెన్షన్స్ అనమాట. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓపెన్నెస్ టు ఫీడ్బ్యాక్, పర్సెప్టివ్నెస్. సో ఇట్లా స్కోర్ వేసుకోవాలి. సో ఒరిజినల్ రెస్పాన్స్ వేసుకోవాలి. ఒరిజినల్ ఎందుకు వేసుకోవాలంటే ఇది స్కేల్ని బట్టి ఒరిజినల్ రెస్పాన్స్ ఇది. సో మనం ఏమేస్తాం? ఇక్కడ రివైజ్డ్ రెస్పాన్స్ వేస్తాం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తాము. ఇక్కడ ఒరిజినల్ రెస్పాన్స్ వేసుకొని టోటల్ చేసుకోవాలి. సో టోటల్ని బట్టి లో ఉందా, దీంట్లో ఉందా, దీని స్కేల్ సపరేట్ ఉంటుంది. ఆ సపరేట్లో మనం దాని ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ రాసుకోవాలి. లోవా, హైయా, లో అనేది రాసుకొని, ఇది సెల్ఫ్ డిస్క్లోజర్ అనేది లో లెవెల్లో ఉంది, ఓపెన్నెస్ టు ఫీడ్బ్యాక్ అనేది హైలో ఉంది, పర్సెప్టివ్నెస్ అనేది లోలో ఉంది అనేది రాసుకోవాలి. ఇది వచ్చేసి టోటల్ ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో కూడా సేమ్ రెండు స్కేల్స్ ఉంటాయి, 2 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. మనం 2 చేయాలి, 2 చేసి దాని రిజల్ట్, రెండింటి రిజల్టే రాయాలి. రాస్తేనే ఈ ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ అయినట్టు. దెన్ సేమ్ ఇట్లా స్కేల్ వేసుకోవాలి. ఇది ఒక టేబుల్, ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇదేమో పర్సనల్ ఎఫెక్టివ్నెస్ స్కేల్. ఇది టోటల్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.